గట్టిగా అనుకో బ్రో అయిపోద్ది. ఇలా మనం చాలా సార్లు వింటూనే ఉంటాం. కానీ ఒక్కసారి హానెస్ట్‌గా చెప్పండి. మీరు గట్టిగా అనుకున్నది ఏంటి? అయిపోయిందేంటి? మీరు నిజంగా అనుకున్నవన్నీ అయిపోయాయంటారా? లేదు కదా! అందుకే ఈరోజు నేను మీకు చెప్తా హౌ మైండ్ సెట్ వర్క్స్ అండ్ హౌ మానిఫెస్టేషన్ వర్క్స్. ఇదంతా ఒక మ్యాజిక్ అయితే గాదు. మన కెపాసిటీలో, మన ప్లానింగ్‌లో, మన కన్సిస్టెన్సీతో ఎలా వర్క్ అవుద్దనేదే మాట్లాడుకుందాం. అండ్ గైస్ బిఫోర్ వి జంప్ ఇంటు ది టాపిక్ మన ఛానెల్ చాలా చిన్నది. వి ఆర్ ఆన్ అవర్ రోడ్ టు 1000 సబ్‌స్క్రైబర్స్. మీ సపోర్ట్ ఉంటే చాలా ఈజీగా చేయొచ్చు. ప్లీజ్ సపోర్ట్ చేయండి. రీల్స్‌లో చాలా మంది మేనిఫెస్ట్ చేస్తారు. ఏదో ఒకటి అనుకున్నాను అయిపోయిందన్నట్టు. దట్ యూనివర్స్ విల్ సెండ్ యూ బ్రో అన్నట్టు. యూనివర్స్ ఏమన్నా స్విగ్గీలో డెలివరీ బాయా? అంత ఈజీగా ఏం వచ్చేది కదా! లెట్స్ స్టార్ట్ విత్ వై దిస్ టాపిక్ మ్యాటర్స్. మన జనరేషన్‌లో 2 ఎక్స్‌ట్రీమ్స్ ఉన్నాయి. ఫస్ట్ థింగ్ ఓవర్ ఆప్టిమిజం అండ్ సెకండ్ థింగ్ ఓవర్ పెసిమిజం. బ్రో గట్టిగా అనుకో బ్రో. బిలియనర్ అయిపోతాం అనేది ఓవర్ ఆప్టిమిజం అండ్ అప్పుడేమీ కావట్లేదు లైఫ్ అయిపోతుందనేది పెసిమిజం. బట్ ఈ రెండిట్లో ట్రూత్ ఏది? లైఫ్ ఈజ్ నెయిదర్ టూ మ్యాజికల్ ఆర్ టూ హోప్‌లెస్. లైఫ్ ఈజ్ ఆల్ అబౌట్ రియల్ పాసిబిలిటీస్ మాత్రమే. మీరు అనుకుంటే జరుగుతాయంటే జరుగుతాయి. కానీ మీరు అది జరిగే పాత్‌లో ట్రావెల్ చేస్తేనే జరుగుతాయి. నేను ఒక ప్లేస్‌కి వెళ్ళాలనుకుని వేరే సైడ్ ట్రావెల్ చేస్తే ఎలా జరుగుతాయి? అవ్వదు కదా! లైఫ్ కూడా సేమ్ అలానే ఉంటుంది. ఇంకా మన రియల్ లైఫ్‌లో చాలా మంది ఉంటారు. బ్రో ఐ వాంట్ సిక్స్ ప్యాక్ బ్రో. నేను సిక్స్ ప్యాక్ తెచ్చుకుంటా బ్రో. నేను మేనిఫెస్ట్ చేస్తున్నా బ్రో అని. బట్ వాళ్ళు నిజంగా వాటి మీద వర్క్ చేస్తారా? ఊరికనే కూర్చుంటే యూనివర్స్ తీసుకొచ్చి సిక్స్ ప్యాక్స్ పెట్టేస్తదా? సో మేనిఫెస్టేషన్ వర్క్ అవ్వాలంటే మీ రొటీన్స్ దాంతో అలైన్ అవ్వాలి. మీ కన్సిస్టెన్సీ ఉండాలి. అండ్ దెన్ ద థింగ్స్ విల్ డెఫినెట్‌లీ రీచ్ ఔట్ టు యూ. స్ట్రెయిట్‌గా చెప్పాలంటే గైస్ ఎవ్రీథింగ్ ఈస్ పాసిబుల్. బట్ మీ లిమిట్ ఏంటనేది మీకు డెఫినెట్‌గా అర్థం అవ్వాలి. మనందరికీ చాలా నేచురల్ స్ట్రెంగ్త్స్ ఉన్నాయి. ఈజీగా మ్యాథ్ చేయగలుగుతారు. ఇంకొంచెం మంది క్రియేటివ్‌గా ఉంటారు. కొంచెం మంది కమ్యూనికేషన్‌లో తోపైతే కొంచెం మంది టెక్నికల్‌గా. మనలో చాలా మంది కూడా ఇమ్మీడియేట్‌గా అరిజిత్ సింగ్ లాగా పాపులర్ సింగర్ అయిపోవాలనుకుంటారు. కానీ అయిపోవాలంటే ఫస్ట్ మీకు సింగింగ్ మీద ఇంట్రెస్ట్ ఉండాలి కదా! మీ జీవితంలో మీరే ఫస్ట్ టైమ్ కోడ్ చేస్తారు. బట్ ఇమ్మీడియేట్‌గా ఫ్యాంగ్‌లో జాబ్ రావాలంటారు. ఇంపాసిబుల్ కాదు. బట్ అన్‌రియలిస్టిక్ టైమ్ లైన్స్. గట్టిగా అనుకోండి. బట్ దాంతో పాటు గట్టిగా ప్లానింగ్ కూడా చేయండి. గైస్ రిమెంబర్ మేనిఫెస్టేషన్ ఓన్లీ వర్క్స్ వెన్ యూ ఫాలో క్లియర్ అండ్ రియలిస్టిక్ గోల్. ట్రాకింగ్ ప్రోగ్రెస్ ఇంకా అడ్జస్ట్‌మెంట్ ప్లాన్. క్లియర్ అండ్ రియలిస్టిక్ గోల్ అంటే ఏం లేదు. రిచ్ అవ్వాలంటే అయిపోరు. కానీ 12 మంత్స్‌లో ఒక 30% 40% హైక్ రావాలంటే కొంచెం కష్టపడితే కుదురుతుంది. మీకు ఒక రొటీన్ లేకుండా యూనివర్స్‌తో కూర్చొని ఈ పనులు జరగాలంటే అది కూడా అవ్వదు. మీరు కంటిన్యూస్‌గా ఏం చేస్తారు? ఏం జరిగింది? ఏం వర్క్ అవుతుంది? ఏం వర్క్ అవ్వట్లేదు? నెక్స్ట్ ఏం చేయాలనేది ట్రాక్ చేసుకుంటూనే ఉండాలి. ఇంకా ఇన్ కేస్ ఏదైనా వర్క్ కాకపోతే ప్లాన్ మార్చుకోవాలి. లేకపోతే ప్లాన్ ని ఎన్హాన్స్ చేయాలి. ఇదంతా కూడా మీ ప్లాన్ లో ఉంటేనే మీ మేనిఫెస్టేషన్ డెఫినెట్ గా వర్క్ అవుతుంది. లిటరల్లీ చెప్పాలంటే అవర్ జనరేషన్ ఇస్ కంప్లీట్లీ కన్ఫ్యూజ్. సోషల్ మీడియాలో కంటిన్యూస్ గా చెప్తున్నారు థింక్ ఇట్ అండ్ యూ విల్ గెట్ ఇట్ అని. బట్ రియల్ వరల్డ్ లో అలా కాదు. కంపెనీస్ కి సాలరీస్ కావాలి, ఎక్స్పీరియన్స్ కావాలి, ఇంకా డిసిప్లిన్ చాలా ఇంపార్టెంట్. సో గైస్ మేనిఫెస్టేషన్ అనేది తప్పే కాదు. బట్ అండర్స్టాండ్ హౌ టు మేనిఫెస్ట్ కరెక్ట్లీ. మీకు ఒక మైండ్ సెట్ ఉండాలి. చాలా విజన్ ఉండాలి. ఇఫ్ యూ కెన్ డూ దిస్ యూ విల్ డిజర్వ్ బెటర్ అనే ఒక క్లారిటీ ఉండాలి. ఇంకా మీ బౌండరీస్ మీకు తెలిసి ఉండాలి. టైం వేస్ట్ అయ్యే పీపుల్ ని హ్యాబిట్స్ ని కంప్లీట్ గా అవాయిడ్ చేయాలి. చాలా రొటీన్స్ బిల్డ్ చేయాలి. చిన్న చిన్నవే 20 మినిట్స్ రీడింగ్, 30 మినిట్స్ వర్కౌట్ లాంటివి. బట్ కన్సిస్టెంట్ గా చేయాలి. ఇంకా మన లైఫ్ ఇన్స్టాంట్ నూడిల్స్ కాదు కాబట్టి చాలా పేషెన్స్ ఉండాలి. కొన్ని నెలలే పట్టొచ్చు. కొన్నిసార్లు సంవత్సరాలు కూడా పట్టొచ్చు. అండ్ కొంచెం ఫ్లెక్సిబుల్ గా కూడా ఉండాలి. ఏదైనా వర్క్ అవ్వకపోతే స్ట్రాటజీ మార్చాలి కానీ మీ డ్రీమ్ ని కాదు. మీరు జాబ్ సెర్చ్ చేసినప్పుడు జాబ్ ని మేనిఫెస్ట్ చేయండి. 40-50 కంపెనీలకు అప్లై చేయండి. ఏ స్కిల్ వర్క్ అవుతుంది, ఏ స్కిల్ వర్క్ అవ్వట్లేదో చెక్ చేయండి. అండ్ ఫైనల్ గా క్రాక్ చేయండి. అదే ఫిట్నెస్ అయితే మంచి బాడీని మేనిఫెస్ట్ చేయండి. ఈట్ క్లీన్ అండ్ వర్కౌట్ వెల్ అండ్ యూ గోనా అచీవ్ ఇట్. ఇంకా రిలేషన్షిప్ లో హెల్దీ బాండ్స్, కమ్యూనికేషన్ అండ్ మనీ ఎర్నింగ్ లో బడ్జెటింగ్, ఇన్వెస్టింగ్ అండ్ సైడ్ హెల్త్ ఎప్పుడు ఫాలో అవ్వండి. మీరు అనుకున్న మేనిఫెస్టేషన్ ఎందుకు వర్కౌట్ అవుతుందో మనం అప్పుడు మాట్లాడుకుందాం. అండ్ గైస్ ద బిగ్ ట్రూత్ ఇస్ ఎవ్రీథింగ్ ఇస్ పాసిబుల్ బట్ నాట్ ఎవ్రీథింగ్ ఇస్ ఈజీ. మన యూనివర్స్ లో లిమిట్ అయిపోతే లేము. ప్లానింగ్ అండ్ కన్సిస్టెన్సీ ఉంటే ఏ లిమిట్ అయినా డెఫినెట్ గా రీచ్ అవ్వచ్చు. సో గైస్ నెక్స్ట్ టైం ఎవరైనా గట్టిగా అనుకోండి అయిపోద్దని చెప్తే మీరు కూడా చెప్పండి గట్టిగా అనుకున్న, గట్టిగా ప్లాన్ చేసా, గట్టిగా వర్కౌట్ కూడా అయిందని. సో గైస్ మీ కనుక ఈ కంటెంట్ ఎక్కడైనా రిలేటబుల్ కానీ సెన్సిబుల్ గా కానీ అనిపిస్తే ప్లీజ్ మన ఛానల్ చెక్అౌట్ చేయండి. చాలా రియల్ టాక్స్ ఉన్నాయి. ఖచ్చితంగా నచ్చుతాయి అనుకుంటున్నాను. That's all for today guys. I am signing off. Bye bye now.